సౌత్ కొరియాలో జగన్నాథ రథయాత్ర చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఇస్కాన్ టెంపుల్ పోచాన్ అనే ఒక ప్లేస్‌లో ఉందనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర చాలా గ్రాండ్‌గా చేస్తారు. చూడండి భగవంతుడి కోసం ఎన్ని రకాల ప్రసాదాలు తయారు చేశారో. ఇంకా ఈ రథయాత్ర కోసం దాదాపు 3 రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ మేము బాగా భయపడ్డ విషయం ఏంటంటే, వర్షం దాదాపు 5 రోజుల నుంచి కంటిన్యూస్‌గా పడుతూనే ఉంది. ఈ రోజుటికి ఆగుతుందా లేదో అని భయపడ్డాము. అందుకే రథం కూడా ఇలా లోపల పెట్టి రెడీ చేశారనమాట. కానీ లక్కీగా ఈరోజు మార్నింగ్‌కి వర్షం అయితే ఆగింది. రథయాత్ర సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయిందనమాట. ఈ రథయాత్ర కోసం మన ఇండియన్స్‌తో పాటు నేపాల్, బంగ్లాదేశ్ ఇలా చాలా దేశాల నుంచి భక్తులైతే వస్తారు. కొరియన్ గవర్నమెంట్ కూడా ఈ రథయాత్రకి చాలా కోఆపరేట్ చేస్తది. దాదాపు ఒక 20, 30 మంది పోలీసులను పంపిస్తది. వాళ్ళు రథయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు మనతోనే ఉండి అంతా సక్సెస్ఫుల్‌గా జరిగేలాగా చూస్తారనమాట. ఇలా విదేశాల్లో ఉన్నా కూడా మన పండుగలు జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సౌత్ కొరియాలో జగన్నాథ రథయాత్ర చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఇస్కాన్ టెంపుల్ పోచాన్ అనే ఒక ప్లేస్‌లో ఉందన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర చాలా గ్రాండ్‌గా చేస్తారు. చూడండి భగవంతుడి కోసం ఎన్ని రకాల ప్రసాదాలు తయారు చేశారో. ఇంకా ఈ రథయాత్ర కోసం దాదాపు 3 రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ మేము బాగా భయపడ్డ విషయం ఏంటంటే, వర్షం దాదాపు 5 రోజుల నుంచి కంటిన్యూస్‌గా పడుతూనే ఉంది. ఈ రోజుటికి ఆగుతుందా లేదో అని భయపడ్డాము. అందుకే రథం కూడా ఇలా లోపల పెట్టి రెడీ చేశారనమాట. కానీ లక్కీగా ఈరోజు మార్నింగ్‌కి వర్షం అయితే ఆగింది. రథయాత్ర సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయిందనమాట. ఈ రథయాత్ర కోసం మన ఇండియన్స్‌తో పాటు నేపాల్, బంగ్లాదేశ్ ఇలా చాలా దేశాల నుంచి భక్తులైతే వస్తారు. కొరియన్ గవర్నమెంట్ కూడా ఈ రథయాత్రకి చాలా కోఆపరేట్ చేస్తది. దాదాపు ఒక 20, 30 మంది పోలీసులను పంపిస్తది. వాళ్ళు రథయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు మనతోనే ఉండి అంతా సక్సెస్ఫుల్‌గా జరిగేలాగా చూస్తారనమాట. ఇలా విదేశాల్లో ఉన్నా కూడా మన పండుగలు జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.